పరువు నష్టం కేసు వేసేందుకు స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వటంపై హైకోర్టులో విచారణ జరిగింది. 15 లక్షలు తిరిగి చెల్లించాలి అని ఆదేశించింది. స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేస్తుంది. 2015లో అవుట్లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం దావా వేశారు స్మితా సబర్వాల్. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారు అని కేసు వేశారు. అయితే కోర్టు ఫీజుల కోసం స్మితా సబర్వాల్ కు 15 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై అవుట్లుక్ మరో ఇద్దరు వేసిన వాద్యంపై ఆదేశాలు జారీ చేసింది. 15 లక్షలు తిరిగి చెల్లించాలి అని స్మితా సబర్వాల్ ను హైకోర్టు ఆదేశించింది. 90 రోజుల్లో చెల్లించకపోతే వసూలు చేయాలి అని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే ప్రజా ప్రయోజనం కాదు అంది న్యాయస్థానం. ప్రభుత్వ నిర్ణయం అసమంజసమని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చంది. పరువు నష్టం కేసు వేసేందుకు స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై హైకోర్టులో విచారణ జరిగింది. 15 లక్షలు తిరిగి చెల్లించాలి అని ఆదేశించింది. స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2015లో అవుట్లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం దావా వేశారు స్మితా సబర్వాల్. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారు అని కేసు వేశారు. అయితే కోర్టు ఫీజుల కోసం స్మితా సబర్వాల్ కు 15 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై అవుట్లుక్ మరో ఇద్దరు వేసిన వ్యాఖ్యంపై ఆదేశాలు జారీ చేసింది. 15 లక్షలు తిరిగి చెల్లించాలి అని స్మితా సబర్వాల్ ను హైకోర్టు ఆదేశించింది. 90 రోజుల్లో చెల్లించకపోతే వసూలు చేయాలి అని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే ప్రజా ప్రయోజనం కాదు అంది న్యాయస్థానం. ప్రభుత్వ నిర్ణయంపై అసమంజసమైన, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చంది.